నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ నెలలో మనకి బలిపాడ్యమి రాబోతుంది. అవును. అసలు విశిష్టత ఏంటి? ఆ రోజు ఉన్న ప్రత్యేకత ఏంటండి? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రి నమ. బలిపాడ్యమి కార్తీక మాసం మొదటి రోజు బలిపాడ్యం అంటారు. మనకు 5 రోజుల పండగలో ఇది 4వ రోజు బలిపాడ్యం అనేటువంటిది. ఈ బలిపాడ్యమి మీరు పేరులోనే ఉంది, బలి చక్రవర్తి. ఈ బలి చక్రవర్తి గురించి వినాలంటే మీకు చాలా ప్రాముఖ్యమైనటువంటి రాక్షసులలో అత్యంత బలమైనటువంటి వాడు బలి చక్రవర్తి. ఎందుకంటే అతనికి మించినటువంటి శివ ఆరాధన మరెవరు చేయలేదు. అంటే శివారాధనలో అత్యంత ప్రాముఖ్యంగా బలి చక్రవర్తి చేశాడు. ఎందుకంటే ఆయనకు లక్షణం ఏంటంటే బలి చక్రవర్తికి మహాభారతంలో మనకు బలి గురించి చాలా విశేషంగా చెప్పబడింది. దానంలో బలి చక్రవర్తి అని. అందులో సప్త చిరంజీవుల్లో కూడా బలి చక్రవర్తి ఉన్నాడు. అశ్వత్థామ బలివ్యాసో హనుమానశ్చ విభీషణ కృప పరశురామస్స సప్తైతే స్థిరజీవన. అంటే అశ్వత్థాముడు బలి చక్రవర్తి, తర్వాత వ్యాసుల వారు, మళ్ళీ మనకు విభీషణుడు, హనుమంతుడు, పరశురాముడు, వీళ్ళందరూ కూడా సప్త చిరంజీవులు. ఆంజనేయుడు, వీళ్ళంతా కూడా సప్త చిరంజీవులు. కలియుగాంతం అయ్యేంత వరకు వీళ్ళు చిరంజీవులుగా నిత్యము ఈ లోకాన్ని కూడా నివాసమే ఉంటారు, ఎక్కడో దగ్గర నిత్య ధ్యానంతో. అందుకని బలి చక్రవర్తి కూడా విష్ణుమూర్తి కన్నా ఎక్కువగా ఆరాధించింది శివుడికి. కానీ శివుడు ఏం చేశాడు అంటే శుక్రాచార్యుడు మాటే వింటాడు. గురువు కదా శుక్రాచార్యుడు. మరి పాప శుక్రాచార్యుడు ఎంతగానో చెప్పాడు బలి చక్రవర్తికి, దానం ధర్మం చేయమన్నాడు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే బలిపాడ్యంలో దానం యొక్క విశేషం. ఎందుకంటే ముఖ్యంగా దానం ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కార్తీక మాసంలో వచ్చేటప్పటికి దానం ఏం చేయాలండి, ఏ దానం చేయాలండి అని అడుగుతుంటారు, లేదా ఏ పూజ చేసుకోవాలి. ఎందుకంటే కార్తీక మాసంలో ఎక్కువగా శివారాధనను, కేశవారాధన ఎక్కువ చేస్తారు. శివకేశవ అభేదం లేని మాసం అంటే కార్తీక మాసం చెప్పబడింది. అందుకని బలి చక్రవర్తి కూడా శుక్రాచార్యుడు గురువు చెప్పినా కూడా, వారించినా కూడా ఒక వామనావతార రూపంలో విష్ణుమూర్తి వచ్చి బలి చక్రవర్తిని కోరడం జరుగుతుంది భూమిని. ఆ కోరినప్పుడు ఎన్ని అడుగులు భూమి కావాలయ్యా మీకు అని అడుగుతాడు. 3 అడుగులు భూమి కావాలన్నాడు. 3 అడుగులు భూమి అంటే సరే ఇస్తాను అన్నాడు. మరి దానికి సంకల్పం అని చెప్పాడు, అన్నయింది. శుక్రాచార్యుడు మాత్రం అనుమానం వచ్చింది, ఎక్కడో ఇది మాయా జరుగుతుంది, దేవతాంశ సంభూతుడి ఇటువంటి బ్రాహ్మడు వచ్చాడు ఇక్కడికి, బ్రాహ్మణ వేషధారి అయి ఇతన్ని ఎట్లయినా నిలువరించాలి అని చెప్పి శుక్రాచార్యుడు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంటాడు దానం విషయంలో. ఎందుకంటే సంకల్పం చెప్పే ముందర నుంచి ఆవాహన చేసి మళ్ళీ దానం ఇచ్చేదాకా సంకల్పం ఉంటుంది, ఒక దాన సంకల్పం అనేటువంటిది. అలా దాన సంకల్పం చేసేటప్పటికి ఏది ఒకటి కనపడకుండా చేయటం, అక్షతలు కనపడకుండా చేయటం ఏదో చేశాడు. అయినా కానీ విష్ణుమూర్తి మాయ వల్ల అవన్నీ గ్రహించి మళ్ళీ వచ్చాయి. బలి చక్రవర్తి నిర్ణయించుకుని ఎట్టి పరిస్థితుల్లో దానం ఇవ్వాల్సిందే, వీరు అడిగింది 3 అడుగులే కదా, నేల ఖచ్చితంగా ఇస్తాను అన్నాడు. ఎక్కడ ఇవ్వాలి ఏంటి అని అడిగాడు. ఎక్కడ స్థలం, మరి రాజు కదా, చాలా పెద్ద సువిశాల రాజ్యమాయ, ఎక్కడ ఇవ్వాలండి అని అంటే ఎక్కడో కాదు, నేను ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఇస్తావా అని అడిగాడు. ధర్మం తప్పవు కదా అన్నాడు. ఖచ్చితంగా తప్పనండి అన్నాడు బలి చక్రవర్తి. ధర్మం తప్పకుండా సత్యమే ఆడాడు. అది ఎంత ఖరీదైందే ఇస్తావా, ఇంతదైనా ఇస్తాను అన్నాడు బలి చక్రవర్తి. వెనకాడలేదు, దానం దగ్గర ఎక్కడా వెనకాడలేదు. అందుకనే దానగుణంలో గొప్పవాడు ఎవరయ్యా అంటే బలి చక్రవర్తి అని చెప్పబడింది. తర్వాత కర్ణుడు, అంటే బలి చక్రవర్తికి మించిన దాన ధర్మాలు ఇంకెవరు చేయలేదనగా కర్ణుడు చేశాడు. కానీ బలి చక్రవర్తి గొప్పవాడయ్యాడు ఇక్కడ. ఎందుకంటే ఏది కావాలంటే అది ఇస్తాడు, ప్రాణంతో సహా ఇస్తా అన్నాడు విష్ణుమూర్తి అని అన్నట. ఆ బ్రాహ్మణ వేషధారి ఉన్న విష్ణుమూర్తితో ఎవరని చెప్పలేదు. విష్ణుమూర్తి రాని ఇంకెవరైనా శత్రువైనా రాని ఎవరికైనా నేను దానం ఇస్తానన్నాడు బలి. వెంటనే సరే 3 అడుగులు నేల అన్నారు కదండి, ఇస్తాను. ఎక్కడ కావాలంటే మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ అన్నాడు. సరే 1 అడుగు ఇక్కడ ఆ రాజ్యంలో నాకు కావాలన్నాడు. సరే తదాస్తానని వదిలేశాడు. 2వ అడుగు అడిగాడు, ఆకాశం కావాలన్నాడు. సరే తదాస్తు అని ఇచ్చేశాడు.
బలిచక్రవర్తి. 3 అడుగు ఎక్కడ కావాలండి అంటే మీ తల మీద మోపుతానన్నాడు. సరే శిరోధార్యం మీకు నాకు కావాల్సింది నేనే కదా అని చెప్పి సరికి తల మీద మోపాడు ఆ యొక్క కాల్ని మన వామనుడు. మోపిన తర్వాత వెంటనే తన విశ్వరూపం చూపించాడు విష్ణుమూర్తి. ఆ విశ్వరూపంతో బాలుడు కాస్త పెద్దగా అయిపోయాడు వామనమూర్తి అవతారం. అప్పుడు బలి గ్రహించాడు సాక్షాత్తు మహావిష్ణు యొక్క, అంటే స్వామివారి పాదం అంత శ్రీవారి పాదాలు అంటాం కదా, అంత పాఠ్యం అంత పుణ్యమైన పాదాన్ని మోపాడు నా తల మీద అని బలి అనుకున్నాడు. అహంకారం రాలేదు అక్కడ కూడా, దానం ఇచ్చాడు అంతే. అప్పుడు అనుకున్నాడు శ్రీవారి పాదాలు విష్ణుమూర్తే వచ్చాడు నేను దానం తీసుకోవటానికి అనుకున్నాడు అక్కడ బలి చక్రవర్తి. వెంటనే అంటే ఇక్కడ దానగుణం ఉండేవాడు చెయ్యి ఎప్పుడు కూడా దానం ఇచ్చేవాడు చెయ్యి పైన ఉంటుంది, దానం తీసుకునేవాడు చెయ్యి కింద ఉంటుంది. అందరి పురుషోత్తముడు కానీ నేను దానం చేసింది నా ప్రాణం అనుకున్నాడు. సరే స్వామి నీవు ఎట్లా అయితే అట్లా అని చెప్పి పాతాళ లోకానికి పంపించేస్తాడు బలి చక్రవర్తిని. పాతాళ రాజ్యం వెళ్తుండే. అందుకని అసురులందరూ రాక్షసులు ఎక్కడ ఉంటారయ్యా అంటే పాతాళ లోకంలో ఉంటారు అని అంటారు. కారణం ఏంటంటే విష్ణుమూర్తి వాళ్ళకి ఇచ్చేశాడు ఇక పాతాళ లోకంలో మీరు ఉందురుగాక, నివాసమై ఉందురుగాక రాక్షస లోకంగా అని చెప్పి. ఇక తర్వాత చాలా పెద్ద కథ జరిగింది. బలి చక్రవర్తితో పాతాళ రాజ్యం ఎలా వెళ్ళాడు, ఎంతమంది సంతానం, వాళ్ళు ఎంతమంది సంతానం, ఎంతమంది రాక్షసుల దేవతలతో యుద్ధం ఆడారు, చాలా పెద్ద చరిత్ర ఉంది అది. ఇంకా అయితే ఆ రోజు ఎలాంటి దానం అంటూ ఇవ్వాలంటారు? ఆ రోజు బలిపాడ్యం రోజు ఎప్పుడైతే మనకు కార్తీక మాసం ప్రవేశిస్తుందో వెంటనే నదీ స్నానం చేయమన్నారు. అంటే ఆ రోజు దానం చేయాలంటే నదీ స్నానం చేయమన్నారు. ఎక్కడైనా ముఖ్యంగా ఏ నదీ స్నానం చేస్తే చాలా ప్రాముఖ్యం అండి అంటే కావేరి నదీ స్నానం. కావేరి నదిని స్నానం చేయమన్నారు ఆ రోజు. ఎప్పుడైనా కార్తీక మాసంలో కావేరి నది స్నానం చేస్తే కనుక చాలా పుణ్యప్రదమైనటువంటిగా చెప్పబడింది. కావేరి నది స్నానం చేసి విష్ణుమూర్తి కైంకర్యం ఎక్కువగా విష్ణుమూర్తి దేవాలయం ఉన్న ఏకైక మనకు మీకు తెలిసి ఉంటుంది ద్రావిడ దేశం, మన తమిళ దేశాల్లో ఎక్కువగా విష్ణుమూర్తి క్షేత్రాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అటువంటి బలిపాడ్యం రోజు ఎవరైతే పూర్వీకులను ఉద్దేశించి దానం ధర్మం దానాలు చేస్తారో వాళ్ళ యొక్క పూర్వీకులు ఉద్ధరింపబడతారని పితృదేవతా ప్రీతి కలిగి రాక్షసులు ఆయన బలిచక్రవర్తి మరి ఏం వరం కావాలో కోరుకోమన్నట విష్ణుమూర్తి. అంటే నా పూర్వీకులందరికీ ఉత్తమ గతులు రావాలని కోరుకున్నట రాక్షసుడు అయినటువంటి బలిచక్రవర్తి. వెంటనే వాళ్ళకు అన్ని ఉత్తమ లోకాలు ఇచ్చేశాడు విష్ణుమూర్తి. ఇంతటి పూదానం చేశావు కాబట్టి నాకు ఏది కాదనకుండా ఇచ్చావు కాబట్టి మీ పూర్వీకులందరూ కూడా పుణ్యలోకాలు పొందురుగాక అని చెప్పి వరం ఇచ్చేశాడు. అప్పటి నుంచి పూర్వీకులకి ప్రత్యేకంగా ఆ రోజు నదీ స్నానం చేసి దానం ధర్మం చేస్తే గనక కార్తీక మాసం అంతటా కూడా బలిపాడ్యం అని చెప్పబడింది. ఆ రోజు కనుక చేస్తే పూర్వీకులు ఉద్ధరింపబడతారని చెప్పి ఇంక అక్కడి నుంచి దాన ధర్మాధికారులు అందరూ కూడా చేయడం మొదలుపెట్టారు. అది కార్తీక మాసంలో ఒక ప్రధాన లక్షణం. మొదటి రోజు ఈ విధంగా దాన ధర్మాలు నదీ స్నానం చేస్తే కనుక అంతర మహత్తర ఫలితం కలుగుతుంది, పూర్వీకులు ఉద్ధరింపబడతారని చెప్పి. ఆ విధంగా చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలు.